ఈ 3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. అంటే ఒకటి ఇప్పుడు 'ఓజీ' ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఇది జరిగిన తర్వాత హ్మ్. కొంత హైప్ అయితే క్రియేట్ అయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైప్ అయితే క్రియేట్ అయింది. బట్ 'హరిహర వీరమల్లు'కి వచ్చినంత హైప్ దీనికి రాలేదు. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' అనేది చాలా గ్యాప్ తర్వాత సినిమా రిలీజ్ అయింది కాబట్టి జనసేన నాయకులంతా కూడా టికెట్లు బ్లాక్ చేయడం అనేది చేశారు. ఈ సినిమాకి సంబంధించి నేను గుంటూరులో కానీ మిగతా చోట్ల మాట్లాడాను ఫ్రెండ్స్తో. అక్కడ గుంటూరులో థియేటర్ మేనేజర్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నది ఏమంటే మామూలుగా జనరల్ బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇంతకు ముందులాగా బల్క్గా మాకు ఒక 50 టికెట్లు కావాలి, మాకు 20 టికెట్లు కావాలి అని అప్రోచ్ అయ్యే వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే జనసేన వాళ్ళు పార్టీ లీడర్లు హరిహర వీరమల్లు కొని ఆల్రెడీ నష్టపోయారు వాళ్ళు. అందుకని దీనికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మామూలుగా అడ్వాన్స్ బుకింగ్స్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండాల్సిన రేంజ్లో అయితే ఉన్నాయి, కానీ బల్క్గా వచ్చి టికెట్లని అడుగుతున్నదైతే కనబడలేదనేది వాళ్ళు అక్కడ ఇచ్చిన రిపోర్టు. సో దీనికి తోడుగా ఇప్పుడు 2 విషయాలు ఈ 'ఓజీ' సినిమా మీద ప్రభావితం చూపిస్తున్నాయి. ఒకటి సెన్సార్ మామూలుగా యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. 16 ఇయర్ అబౌవ్ 16 ఇయర్ ఫాలో చేసింది అనేది వార్తలు వచ్చాయి ఫస్ట్. అయితే సెన్సార్ బోర్డులోనే కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు యూఏ ఇవ్వడానికి. ఎందుకంటే విపరీతంగా వైలెన్స్ ఉంది ఈ సినిమాలో, ఎక్కడ చూసినా రక్తం పారుతుంది. ఇలాంటి సినిమాకి మనం యూఏ ఇస్తే మనల్ని విమర్శిస్తారు తీవ్రంగా. రెండోది పిల్లల మీద దీని ప్రభావం చాలా సీరియస్గా పడుతుంది. ఆల్రెడీ చిన్నపిల్లల్లో వైలెన్స్ పెరిగింది ఈ మధ్యకాలంలో. ఇట్లాంటి సినిమాలను అలో చేస్తే కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు గట్టిగా చేశారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే 100 కట్లు చెప్పారు, మీకు యూఏ కావాలంటే 100 కట్లు చేస్తే యూఏ ఇస్తామని. కానీ మేకర్స్ మేము 100 కట్లు ఎలా ఇస్తాము, 100 ఇస్తే సినిమా అసలు ఇంకేం ఉంటుంది అని వీళ్ళు గట్టిగా చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. చాలా ట్రై చేశారు ప్రెజర్ చేయడానికి, కానీ సెన్సార్ బోర్డులో ఒక వర్గం గట్టిగా దీన్ని వ్యతిరేకించింది. దానివల్ల చివరికి ఏం చేశారంటే ఏ సర్టిఫికేట్ ఇస్తాము అది కూడా 2 నిమిషాలు బిట్ ఒకటి కట్ చేస్తామని చెప్పారు. ఆ 2 నిమిషాలుగా ఏంటంటే ఒకటేమో నెక్ స్టిచ్చింగ్ ఉంది, మెడని కొట్టడం, అది తీసేశారు. అట్లాగే బేబీ రక్తపు మడుగులో ఉన్న బేబీ అది తీసేశారు. ఈ 2 నిమిషాల వరకు ఇది ఇంకొంత మొత్తంగా ఓవరాల్గా 2 నిమిషాలు తీసేశారు. ఫస్ట్లో ఉన్నింది ఏంటంటే 2 గంటల 56 నిమిషాల 10 సెకండ్లు ఉన్నింది ఫస్ట్ దీని డ్యూరేషన్. ఈ 2 నిమిషాలు పోయినాక 2 నిమిషాల ప్లస్ పోయినాక ఇప్పుడు ఏంటంటే 2 గంటల 34 నిమిషాల, అంటే ఈ చాలా కట్స్ కూడా పోయినాయి, వీళ్ళు కూడా కొంత కట్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు వచ్చింది ఏంటంటే 154 నిమిషాలు, అంటే 2 గంటల 34 నిమిషాల 15 సెకండ్లు ఫైనల్ డ్యూరేషన్ ఉంది. ఇది నిజానికి పెద్ద డ్యూరేషన్ అయితే కాదు, ఎందుకంటే ఈ మధ్య 3 గంటల సినిమాలు వస్తున్నాయి పాన్ ఇండియా సినిమాలు కాబట్టి రన్ టైం అయితే పక్కా కరెక్ట్గా ఉందనే ఇదైతే వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మల్టీప్లెక్స్ల్లో 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న పిల్లల్ని పంపించరు, ఎందుకంటే మల్టీప్లెక్స్లో స్ట్రిక్ట్గా ఉంటారు. అట్లాగే సిటీల్లో కూడా ఈ మధ్య స్ట్రిక్ట్గానే ఉన్నారు. ఐడి కార్డు ఏదైనా చూపిస్తే తప్ప చిన్నపిల్లల్ని పంపించరు. సో అందువల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్లో పిల్లలు ఎక్కువ ఉంటారు. 16 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఈ రేంజ్ పిల్లలు ఎక్కువ ఉంటారు. 18 ఏళ్ళ కంటే లోబడి ఉండే వాళ్ళే ఫ్యాన్ బేస్లో ఎక్కువ ఉంటారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళని అలో చేయకపోతే ఇంకా బీసీ సెంట్రల్ చూడాలి, వాళ్ళు మల్టీప్లెక్స్లో చూడలేని పరిస్థితి ఉంటుంది. ఇదొక ప్రాబ్లం పవన్ కళ్యాణ్. 2, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే సరదాగా రొమాన్స్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ వెళ్తారు. ఇవాళ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు పోకపోతే ఓన్లీ మాస్ వెళ్తే ఇంత కలెక్షన్లో మినిమం రావచ్చు, కానీ పెద్ద రేంజ్లో సినిమాలు హిట్ కావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదలాలి. ఎందుకంటే టికెట్లు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, మామూలుగా మాస్ ఏం చేస్తారు, ఎక్కువగా సింగిల్ స్క్రీన్కి వెళ్తారు. అక్కడ 50 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్కి వెళ్తారు. అప్పుడు రెవెన్యూ రాదు ఎక్కువగా. ఎప్పుడైనా కూడా బాల్కనీ టికెట్లు ఎక్కువ పెరగాలి. ఇవాళ థియేటర్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉందంటే మాస్ ఉండే సీట్ల సంఖ్య తగ్గిపోయినాయి, ఎక్కువ క్లాస్ సీట్లు పెంచేశారు. ఎందుకంటే రెవెన్యూ రావాలి కాబట్టి రెవెన్యూ మోడల్ అనేది మారిపోయింది.
మన నారాయణమూర్తి దీని మీద చాలా గగ్గోలు పెట్టాడు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ కింది క్లాస్ వాళ్ళు చూస్తారు ఆయన సినిమాలు. ఆయన చాలాసార్లు గగ్గోలు పెట్టాడు, కానీ ఇప్పుడు మార్కెట్ మారిపోయింది. సో నీకు ఎక్కువ డబ్బులు పెట్టే వాళ్ళు ఎక్కువ చూస్తేనే రెవెన్యూ ఎక్కువ వస్తుంది. చిన్న 10 రూపాయలు 20 రూపాయల టికెట్ వాళ్ళు ఎంతమంది చూసినా కూడా డబ్బులు రావు. అందుకని ఈ పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఈ 2 కారణాలు. ఒకటి ఆయన ఫ్యాన్స్ కొంతమంది బిగినింగ్లో చూడలేకపోతారు. రెండవది ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళరు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఈ సినిమాకు ఉన్నాయి. అది సెన్సార్ వల్ల వచ్చిన ప్రాబ్లం. మన కూలీకి కూడా ఇదే జరిగింది. కూలీకి కూడా ఏ సర్టిఫికేట్, రజనీకాంత్ మొత్తం కెరీర్లో ఆయనకి ఏ సర్టిఫికేట్ ఎప్పుడు రాలా. దానివల్ల అది ప్రాబ్లం అయింది. అంటే ఈ మధ్య కాలంలో డైరెక్ట్లు ఎలా ఆలోచిస్తున్నారంటే వైలెన్స్ ఎక్కువ పెడితే హిట్ అవుతాయి అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు. మార్కో హిట్ కావడం దారుణమైన వైలెన్స్, నేను కూడా చూడలేకపోయినా అసలు. అంత వైలెన్స్ ఉంది అది. మొన్న మన నాని సినిమా ఏది వచ్చింది, నాని సినిమా హిట్ 3 కానీ ఇవన్నీ ఏంటంటే కావాలని ఎక్కువ వైలెన్స్ పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాకి అది ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఒక పక్క హింసని వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. స్త్రీల మీద హింస, వాళ్ళ మీద హింస, ఇవన్నీ ఆయన ఉపన్యాసాల్లో ఉంటుంది. మళ్ళీ ఆయన సినిమాలో ఇలా హింస పెట్టచ్చా, కత్తి తీసుకొని వచ్చి తిప్పచ్చా, దీనివల్ల హింస యూత్లో పెరుగుతుంది కదా అన్న విమర్శ